అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ శక్తినగర్ 13-14 వార్డులు తిరుగుతా ఉన్నాం. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. తప్పకుండా తెలుగుదేశం కూటమి గెలిపిస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు శక్తినగర్లో ఉన్నాను. ఉదయం గడప గడప కార్యక్రమం, సాయంత్రం గ్రామాల ఆత్మీయ సమావేశాలు దాదాపుగా 20వ తారీఖు కల్లా గ్రామాల్లో మొత్తం చేసుకుంటూ అన్ని గ్రామాల ఆత్మీయ సమావేశాలు తర్వాత 22వ తారీఖు నామినేషన్ ఆ తర్వాత వచ్చారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని గెలిపించాలని, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. అదే రకంగా మైలవరం నియోజకవర్గంలో కూడా ప్రజల నుంచి పెద్ద మద్దతు వస్తూ ఉంది. ఎందుకంటే కారణం, ఈ ప్రాంతంలో వచ్చిన అభివృద్ధి ఆపేశారు అమరావతిని, అట్లాగే ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి సాగునీటి ప్రాజెక్టును ఆపేశారు, అట్లాగే మౌలిక వసతుల కల్పనకి డబ్బులు లేకపోయింది. అట్లాగే ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీకి నేను పలు పర్యాయాలు ముఖ్యమంత్రి గారికి పత్రాలు ఇచ్చినా అది ఇద్దరు కార్యరూపం దాల్చలేదు. ప్రధానంగా రేపు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీకి ఇంటింటికి కుళాయి విషయం మీద మొదటి ప్రాధాన్యత ఇచ్చి దానికి నేను పలు పర్యాయాలు తిరిగితే చివరిలో నోటిఫికేషన్ రావడానికి ఒక 10 రోజుల ముందు జీవో ఇష్యూ అయింది. కానీ అది టెండర్లు తెచ్చి దాటలేదు. తప్పకుండా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే ఈ టెండర్లు పిలిపించి ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీకి సాగునీటి సమస్య పరిష్కరించారు. ఇది వీటీపీఎస్ కాలుష్యం గురించి చెప్తా ఉన్నారు. అట్లాగే డ్రైన్లు కావాలని అడుగుతూ ఉన్నారు ప్రధానంగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.